మనకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు మీ కుటుంబాలు ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ దీవించబడాలని, ఆరోగ్యముల చేత ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో, ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా, దేవుని బిడ్డలారా ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాం. ఈనాడు క్రైస్తవ చేస్తున్నటువంటి యవన బిడ్డలు ఎవరెవరి వశాల్లో అయిపోతున్నారు, రకరకాల వశమైపోతా ఉన్నారు, అలవాట్లు వశమైపోతున్నారు, రకరకాల భౌతికమైన వశాల్లోకి వెళ్ళిపోయి పాడు చేసుకుంటున్నారు ఆత్మీయ జీవితాన్ని, శరీరాలను. దేవుని బిడ్డలారా, ప్రభు దినమందు నువ్వు ఎక్కడుంటున్నావు? ఆదివారం ఎవరి దగ్గర ఉంటున్నావు? ఎవరి వశములో ఉంటున్నావు? ప్రభు అంటున్నారు, ఆత్మవశములో గాక వస్తే, ఆత్మవరముల చేత నింపితే దేవుడు సంతోషించగలిగిన వాడు. దేవుని పిల్లలారా, మనము దేవుని సన్నిధిలో ఉండి దేవుని వశంలో ఉంటే దేవుని అన్ని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. అటు కృపటి ఆదరణ దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్.